హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. మాధురి అనకముందు ముందు ఏ ఫీల్డ్ ఉండింది, ఏ ఏజ్ నుంచి మాధురి అయ్యారు? అమ్మ నాన్న పెట్టిన పేరు మహబూబ్ బాషా. మా గురుగారు వండుకొని మయూరు కదా నా పేరు మాయూరి. మా 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 ఏ అక్షరంతో పెడదాం మాధురి. ఏ ఏజ్ లో మాధురి అయ్యారు? 11-12 ఏళ్ళకి నేను జెండర్ చేంజ్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా. ఎందుకు first ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? పిల్లలు కొంతమంది ఇలా మారిపోతున్నారంటే కొన్ని గలీజ్ వీడియోలు చూసి, కొంతమంది సినిమాలో ఎక్స్పోజింగ్స్, కొన్ని సీన్స్ చూసి ఫీలింగ్స్ వచ్చా నేను ఇదే అని ఈ జనరేషన్ లో నడుస్తుంది. ఆ జనరేషన్ లో ఏంటంటే అర్ధనారీశ్వరుడు అన్నమాట. సున్నితమైన పార్ట్స్ ఉంటాయి. సర్జరీ చేసినప్పుడు ఆ పార్ట్స్ కి అప్పుడు మీరు ఎన్ని రోజులు నరకం అనుభవించినారు? చాలా పెయిన్ ఉంటుంది మేడం. నేను లేసేదాన్ని కాదు, నాకు చాలా నరకము. ఇవాళ నేను ఎంతో మందికి ట్రాన్స్జెండర్లకి నేను సేవలు చేసి ఉంటాను మేడం. ఆ మెయిన్ ఆపరేషన్ అయితే వాళ్ళు బాత్రూమ్ పోయినా కానీ అది ఎత్తేసి పోనీలే ఆపరేషన్ అయింది కదా ఎత్తేసి వాళ్ళ పైప్ ఉంటుంది మేడం, ఆ పైప్ లో యూనియన్ ఉంటుంది అది. ట్రాన్స్జెండర్ ఏమనుకుంటారంటే అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి ప్రేమలో పడి మోసపోయి ఫెయిల్యూర్ అయిపోవడం చూసి, సో నేను అలా ఉండకూడదు అని అనుకుంటూనే అలా పాపం పడిపోయి మోసపోతూ ఉంటారు. ఇచ్చేవాడు ఎవడైనా కానీ నా తల్లిలా ఉన్నావు, నా బుజ్జివిరా, నేను వదిలిపెట్టి పోన్రా, నువ్వే నా స్వరసంరాని చేయి కోసుకొని ఏదేదో చేసుకుంటే ఆ టైంలో అవును నిజంగా సిన్సియర్ లవ్వా అని ఏ ఆడదైనా ఏ ట్రాన్స్జెండర్ అయినా పడిపోతారు. ఫైనల్గా మాధురి ట్రాన్స్జెండర్కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఏం జరిగినప్పుడు ఎక్కడన్నా చూసి మనం అడుగుదాము, వాళ్ళు ఇచ్చింది తీసుకెళ్దాము, కాలు మొక్క అయ్యా అప్ప అని చేయండి అంతేగాని బట్టలు ఇప్పుడు షాప్ నదాలు పెట్టకండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ట్రాన్స్జెండర్ మాధురి గారు. సో అంటే కొన్ని విషయాలు మాత్రం నేను మాధురి గారిని అడిగి తెలుసుకొని మీకు కూడా తెలియజేయాలన్నదే నా కోరిక. సో ఆ విషయాలన్నీ ఏంటో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నమస్తే మాధురి గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి అనకముందు ముందు ఏ పేరు ఉండింది, ఏ ఏజ్ నుంచి మాధురి అయ్యారు? అమ్మ నాన్న పెట్టిన పేరు మహబూబ్ బాషా. నాన్న ముస్లిమ్స్, అమ్మ హిందూ అన్నమాట, లవ్ మ్యారేజ్. సో మళ్ళీ నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వచ్చినప్పుడు కాజల్ అని పెట్టారనమాట. కాజల్ అని పెట్టినప్పుడు అన్ని కష్టాలు అయిపోయినాయి. ఇంకా మా గురుగారు మయూరమ్మ గారు, పాపర్తి గురు, మా గురుగారు వండుకొని మయూరు కదా నా పేరు మాయూరి. మా 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 ఏ అక్షరంతో పెడదాం మాధురి. దీక్ష వద్దు, మాధురి దీక్ష మాధురి. సో మా గురువు గారు అలా పేరు పెట్టారనమాట. ఇంకా ఆ పేరు ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూనే ఉంది యాక్చువల్గా. ఏ ఏజ్ లో మాధురి అయ్యారు? 11-12 ఏళ్ళకి నేను జెండర్ చేంజ్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా. అంటే ఎందుకు ఫస్ట్ ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రేపు పిల్లలు కొంతమంది ఇలా మారిపోతున్నారంటే కొన్ని గలీజ్ వీడియోలు చూసి, కొంతమంది సినిమాలో ఎక్స్పోజింగ్స్, కొన్ని సీన్స్ చూసి ఫీలింగ్స్ వచ్చా నేను ఇదే అని ఈ జనరేషన్ లో నడుస్తుంది. కొంతమందికి మాత్రమే చెప్తున్నా, అంటే మీకు అర్థమైందా? కొన్ని సీన్ చూసి ఆ అబ్బాయి కూడా కొన్ని మేలకలు తిరగడము, నేను కూడా ఇదే, నేను కూడా అదే, నేను కూడా ఒక హిజ్రా, నేను కూడా అనుకుని ఈ జనరేషన్ లో అది కామన్ గా నడుస్తుంది. కానీ అదొక ఓన్లీ వాళ్ళ అట్రాక్షన్ అంతే. నేను ఇలా అవి చూడడం వల్ల ఆ జనరేషన్ లో ఏంటంటే అర్ధనారీశ్వరుడు అనమాట. మేము రియల్ గా ఒక ట్రాన్స్జెండర్స్ అనమాట. ఆ రోజుల్లో సర్జరీలు ఎక్కువ ఉండేటివి కాదు. సో ఈ రోజుల్లో ఈ 10 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ, ప్రతి దానికి ఒక సర్జరీ అనేది. సో ఆ రోజుల్లో సర్జరీ లేదు. నేను ఇంకా అమ్మ చనిపోయింది యాక్చువల్గా 7 సంవత్సరాల వయసులోని. నాన్న ఇంకా వ్యాపారం చేసుకుంటుండేవాడు. సో నా లైఫ్ లో అమ్మ నాన్న కలిసి, అమ్మ బతుకుని ఉంటే సార్ నా లైఫ్ వేరేలాగా ఉండేదేమో. అమ్మ చనిపోయినప్పుడు ఇంకా నాకు అందరూ ఉన్నారు, చుట్టాలు అందరూ ఉన్నా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళే యాక్చువల్గా. నేను అట్లా గాలిగా తిరుక్కుంటూ అక్కడ తిరుక్కుంటూ మా అనంతపురంలో శాంతి థియేటర్ అడుక్కోవడము, 5 రూపాయలు 2 రూపాయలు అప్పుడు. సో బయట అలా ఒక 6 నెలలు అలాగా బట్టలు వేసుకున్న బట్టలు 4 నెలలకు 5 మురికి బట్టల్లో 10 రూపాయలు లాడ్జింగ్ ఇచ్చి పడుకోవడము, పొద్దునంతా ఎక్కడైనా తినడము. సో అలాంటివన్నీ చేసేదాన్ని. అనుకోకుండా ఇంకా హోటల్లో క్లీనింగ్, అంటే తినేసే ప్లేట్లు ఎత్తేసి, అనంతపురం సుజాత హోటల్ మీకు అందరికీ తెలిసే ఉంటది. అనంతపురం సుజాత హోటల్ పెద్ద ఫేమస్. ఎవరన్నా ఆర్టిస్టులు వచ్చినా కానీ ఏదో షూటింగ్ అయినా ఆ హోటల్లో దిగాల్సింది. ఆ హోటల్లో నాకు 40 రూపాయల నుంచి ఇవ్వడం మొదలు, క్లీనింగ్ నుంచి ఒక 6 నెలలు అలా కష్టపడ్డాను. సో తర్వాత తినడం చాలా ఇష్టం. ఏసీ రూమ్ ఉంటది కదా. సో ఏసీ రూమ్ లో ఉంటే ఏమైందంటే
సో లవర్స్ వస్తారనమాట. లవర్స్ వస్తే వాళ్ళు ఎక్కువ తినరు, ముచ్చట్లు పెడతారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కెమెరాలు ఉన్నాయో నాకు అంత గమనించే వాళ్ళం కాదు. సో అని ఇంక వాళ్ళు మిగిలేసి ఉంటాయి కదా, ఒక పీస్ కింద పడేసి ఎవరు చూడలేదని టక్క టక్క తినేసి మూర్తి తుడుచుకొని అట్లా పైకి. సో అలా నా లైఫ్ గడిచింది. సో అలా గడుస్తూ గడుస్తూ క్లీనింగ్ కాడ నుంచి బాసన్లు తోమడం, అబ్బాయికి ఉన్నప్పుడే బాసన్లు తోమడం అంటే బాసన్లు సరుకులు ఇట్లా అద్దడము. సో అంత కాలు బొబ్బలు. సో అది ఒక సంవత్సరం చేసిన. దాని తర్వాత కాఫీ, ఫిల్టర్ కాఫీ వేసి ఇవ్వడము. దాని తర్వాత పార్సల్ ఒక 3 నెలలు అలా అలా క్లీనింగ్ కాడ నుంచి అలా 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 వంట మాస్టర్ గా మారిపోయాను యాక్చువల్ గా. ఇంకా దోశ వేయడము, అది చేయడము. ఇప్పుడు బాగా చేస్తాను చక్కగా, నేను అక్కడ నేర్చుకున్నా కాబట్టి అప్పుడు బాగా. సో వంట మాస్టర్ గా మారిపోయినప్పుడు నాకు అక్కడ నాలా ఫీలింగ్ ఉండేది మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, కానీ వంట ఆడవాళ్ళలాగా మాట్లాడడము. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో సేమ్ ఇంకా చాలా చక్కగా హెయిర్ ఇంత ఉండడము. అప్పుడు ముద్దుగా బేబీ బేబీ అని పిలిచేవాళ్ళు. చాలా మంది ట్రాన్స్జెండర్లు భిక్షాటనకి వస్తా ఉంటారు. చూసి అమ్మమ్మ అని దాక్కునే వాళ్ళు. వస్తావా 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 అని అనేదాన్ని నేను. అప్పుడు నాలా లక్షణాలు ఉన్నా కానీ. దాని తర్వాత ఒకరోజు మా ఓనర్ బోనస్ ఇవ్వలేదు నాకు. యాక్చువల్గా బోనస్ ఇవ్వకోకుంటే ఏడ్చానమాట. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అందరూ అవమానాలు. ఎందుకంటే లవర్స్ వచ్చిన తిని మిగిలిపోయిన ఎంగిల్ కూడా తిని నేను వాళ్ళు తినిన ఎత్తేసి ఎన్నో చెంపదెబ్బలు తిన్న హోటల్లో తప్పు చేసి ఆ రోజులు అట్లుంటాయి మేడం. చాలా కష్టపడిన తర్వాత అనంతపురం గంగాగౌరి థియేటర్ దగ్గర ఒక అబ్బాయి కొట్టాడు అన్నమాట. 5 రూపాయలు ఇవ్వండి అంటే, అడుక్కుంటావా, అది చేస్తావా, ఎట్లా అని బాగా నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. 5 రూపాయలు అడిగినందుకు అంటే అబ్బాయికి ఉన్నప్పుడు ఏదైనా పెట్టిస్తావా అని. సరేలే అని ఇంకా నేను ట్రాన్స్జెండర్ వచ్చారు, వస్తావా అని. నాకు విసుగు అయిపోయింది. నాలా లక్షణాలు ఉన్నాయి. అంతకుముందే నేను తిరుగుతా ఉన్నా. కొంతమంది అబ్బాయి ఉన్న ట్రాన్స్జెండర్ ఫ్రెండ్షిప్ చాలా ఉన్నాయి, కానీ నేను వెళ్ళలేదు. సాహసం చేసేటోళ్ళు కాదు మేడం అప్పట్లో, ధైర్యం చేసేటోళ్ళు కాదు. ఇవాళ రేపు జనరేషన్ ట్రాన్స్జెండర్ ఇన్స్టాగ్రామ్ లో నంబర్ పెట్టి నేను వస్తున్నా, నేను అయిపోతున్నా సర్జరీ, ఇంకా అంతే నేను ట్రాన్స్జెండర్. ఆ రోజు చాలా కష్టం. నేను ఎప్పుడో అవ్వాల్సింది కొంచెం లేట్ గా, అంటే 3 సంవత్సరాలు ఈ హోటల్ పని అవి ఇవి చేసుకునే వల్ల నేను కొంచెం ట్రాన్స్జెండర్లకు రావాల్సిందిగా జరిగింది. వచ్చిన మా గురుగారు ఇంకా నాకు ఎవరు లేరు అనగానే, సో ఆమె చాలా బాగా ఒకే ఏరియా కాబట్టి మా గురు మయూరమ్మ గారు ఇంక నాకు ఇంకా సర్జరీ చేయించారు. 15 రోజులకి సర్జరీ చేయించి ఇంకా నాకు 41 days నాకు బెడ్ రెస్ట్ తీసుకోమని నాకు వదిలేశారు. దాని తర్వాత ఇంకా నాకేం తెలియదు మేడం. ట్రాన్స్జెండర్ అంటే ఓ అంతే అని నాకు. సో ఇలా ఫంక్షన్స్ ఉంటాయి, ఇలా ఉంటాయని నాకు తెలియదు. సో అది ఒక మెమోరీస్ అనమాట. సో అక్కడ నుంచి నా లైఫ్ కంటిన్యూ అయిపోయిన తర్వాత నేను భిక్షాటనకి వెళ్ళేదాన్ని మేడం. సో నేను ఒక అబ్బాయి 5 రూపాయలు అడిగితే కొట్టాను అని అన్నాను కదా నేను. సో ఆ అబ్బాయి ఒకసారి అదే అనంతపురం గంగాగౌరి థియేటర్ దగ్గర భిక్షాటనకి వెళ్ళినప్పుడు వెళ్తే ఆ అబ్బాయి వచ్చి నీ ఫోన్ నెంబర్ ఇస్తావు నువ్వు అంటే నాకు ఇష్టం అంటే, వాడు ఎక్కడైతే కొట్టాడో మేడం అక్కడ వాడు చేయి పట్టుకొని ఇది కొడుతుందా అని. అది జరిగి 4 సంవత్సరాలు అయిపోయింది. మనకి తెలియదు నేను మారిపోయానని. వాడు నాకు గుర్తున్నాడు. ఏం గుర్తు పెట్టుకోవాలా అని. ఒక 5 రూపాయలు ఇస్తావా అని. 5 రూపాయలు ఏం కర్మ, 1000 రూపాయలు తీసుకున్నా. నాకు 5 రూపాయలే కావాలని. గుర్తుందా? ఒక అబ్బాయి నీ దగ్గరకు వచ్చి 5 రూపాయలు అడిగితే నువ్వు కుక్కను కొట్టినట్టు నువ్వు గుర్తుందంటే, అవునవును ఆ అబ్బాయి నీకెలా తెలుసు అంటే, ఆ అబ్బాయి నేనే అంటే మా షాకు. అస్సలకి అలాంటివి ఎన్నో జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంక అప్పటి నుంచి మేము ఇంకా ఫ్రెండ్స్ గా అయ్యో సారీ నాకేమొద్దు, నువ్వు మంచిగా నాకు ఆశీర్వాదం ఇవ్వు, మా ఇంటికి రా, నా ఇంట్లో ఫ్యామిలీ లాగా వచ్చిపోతుండని. సో అలా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. సో అలా అన్నమాట. ఇంకా భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఎదుర్కొన్నప్పుడు నేను ఆ రోజులు ఇంతమంది లేరు, ఎక్కడో ఉండేటోళ్ళు. భిక్షాటనకి వెళ్ళినప్పుడు ట్రైన్ కి అడిగేటోళ్ళము. సో ఎన్నో చిత్రహింసలు ఉండేటోడు. ట్రైన్లు అడిగితే నడుము గిల్లేటోడు, ఏదేదో ఎక్కడంటే అక్కడ చేతులు వేసి మనం ఏం చేయలేము. సో ఒకవేళ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఓకే, వాళ్ళు సో మేము ట్రైన్లు అడిగేటోళ్ళు, రన్నింగ్ లో దిగాల, ఏ టైంలో పోలీసు వాళ్ళు వస్తారు, ఏ టైంలో దొంగలు ఏం చేస్తారు, ఏ టైంలో ఏ రౌడీ షీటర్లు వస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ లో బ్రతికిన రోజులు ఉన్నాయి మేడం. నేను చేసిన మా గురు దగ్గర అసలు నాకు రెస్ట్ ఉండేదే కాదు. సో పొద్దున 3 గంటలకు వేయాలి, ఇంట్లో పని అంతా చెయ్యాలి. ఇవాళ రేపు ఒక దెబ్బ వేస్తే ఒక మాట అంటే నువ్వు కాకుండా 10 ఇండ్లు మాకు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు 3 గంటలకు లేస్తే నీళ్లు పట్టాలి, అన్ని సామాన్లు కడగాలి, అన్ని చేయాలి. మళ్ళీ 6 గంటలకు మేము ట్రైన్లకు పోవాలి.
ధర్మవరం నుంచి గుంటకల్ వరకు ప్రశాంత్ ట్రైన్ అది వస్తుంది. మేము అందులో భిక్షాటన చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ 6 గంటలకు మేము వెళ్ళిపోవాలి. 6 గంటలకు పోతే 9 గంటలకు వస్తాం ఇంటికి. మొగం అడుక్కొని చక్కచక్క మళ్ళీ టిఫిన్ తినేసి మళ్ళీ మేము భిక్షాటనకి వెళ్ళిపోతాం అనమాట. 10:30 కల్లా మేము ఉండాలి ఏరియాలో. మళ్ళీ 1 గంట వరకు మళ్ళీ భిక్షాటన చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 10 మంది 15 మంది ఉంటారు. మళ్ళీ టక వంట చెయ్యాలి. ఏం మాట్లాడేకుండదు ఆ రోజుల్లో. ఇక్కడ మా గురువు కొంచెము బాగుంటది, కొంచెం అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు అనమాట యాత్రలకి, ఎక్కడైనా ఎక్కడికి. ఆమె లేని టైంలో వీళ్ళని నడిపించేవాళ్ళు, కొట్టించేవాళ్ళు. సరే అని మళ్ళీ 1:30 వరకు వండి తినేసి 2:30 అయ్యింది. ఒక అర్ధ గంట సేపు అట్లా నిద్రపోయేది. మళ్ళీ 3:30 లేచి చక్క రెడీ అయ్యేది. మళ్ళీ భిక్షాటన పోయేది. 5:30కు వచ్చేది. మళ్ళీ ఇంటికి వచ్చి టక ఇంక మేము అట్లా ఇంటికి వచ్చి ఇంక డబ్బులు ఇచ్చేసి మేము ట్రైన్ లోనే రెడీ అయ్యేటోళ్ళం. 6:30కి మళ్ళీ ట్రైన్ ఉంది మాకు. మళ్ళీ ట్రైన్ లో మళ్ళీ భిక్షాటన పోయి రాత్రి 12 గంటలకి మళ్ళీ రిటర్న్ వచ్చేటోళ్ళము. చెట్టల్లో పరిగెత్తి. ఆ రోజులు అట్లుండే మేడం. ఆ రోజుల్లో చెట్లలో పరిగెత్తేదంటే రన్నింగ్ లో దిగేసేది. అంటే అప్పట్లో ట్రైన్ లో అంటే పోలీసు వాళ్ళు అంటే చూస్తే అప్పట్లో ఇది ఇష్యూ కదా. ఇప్పుడు ఎవరో ఒక చేసిన పనికి ఇష్యూ అది ట్రైన్ లో దిగేయడం, రన్నింగ్ లో దిగడము, చెట్ల దాక్కుని ట్రైన్ వస్తే మళ్ళీ ఎక్కడము. ట్రాన్స్జెండర్ లైఫ్ అంటేనే ఒకప్పుడు అలా ఉండేది. ఇవాళ అట్లా లేదు. ఏందిరా నీది, ఏంది ఇస్తావా లేపమంటావా లేకపోతే. సో ఇవాళ అట్లుంది. ఆ రోజుల్లో భయపడేటోళ్ళు చేసి మళ్ళీ 12 గంటలకు ఇంటికి వచ్చి 3 గంటల సేపు, ఇంకా 12 నుంచి మళ్ళీ 3 గంటలకు 3:30 ఎంత ఉంది మాకు నిద్ర. అలా లైఫ్ 7 సంవత్సరాలు గడిపాను మేడం. సో నాతో పాటు అర్థం కాలే. మామూలుగా జాబ్ చేసుకునే వాళ్ళకంటే షిఫ్ట్స్ ఉంటాయి. ఈ టైం నుంచి 8 అవర్స్ 9 అవర్స్ లేకపోతే షిఫ్ట్స్. అంటే ఈ భిక్షాటన కూడా అదొక డ్యూటీ, షిఫ్ట్స్ కంపల్సరీ. అసలు మీకు ఇంకా ఎక్కడ గ్యాప్ అనేది లేదు. కావాలంటే మాట్లాడేస్తాం అనంతపురం వాళ్ళు అక్కడ ఉండేది. అట్లుండేది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా అయిపోయేది అనమాట. సో ఆ రోజుల్లో కూడా ఎక్కడే లేరు. మీ గురువు అంటే అసలు ఏం చేస్తారు, అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఎవరు ఉంటారు? మా గురువు మయూరమ్మ గారు ఉంటారు. అందరికి హెడ్ అక్కడ. అంటే ఈ ట్రాన్స్జెండర్ హెడ్ అనమాట. ఆమె ఉన్నప్పుడే మాకు హ్యాపీగా ఉండేది. సో ఓకే, బాగా తినబెట్టేది, చేసేది, మంచిగా అందరికీ చేసేది. ఎందుకంటే సర్జరీ చేయించింది మాకు. సర్జరీ మాకు అమ్మ నాన్న లేరు. పక్కన ఉండే వాళ్ళు ఉంటారు. మాకు అమ్మ నాన్న అంటే ఆమె దగ్గర. ఇప్పుడు ఆమెకు మేము అమ్మ నాన్న నువ్వే అన్నప్పుడు సంపాదించిందంతా నీకే. సంపాదించకపోయినా అది నువ్వు నీకే ఇవ్వాలి. మేము ఈరోజు త్యాగపోయినా గానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. నా కూతురే. ఇక్కడ మీరు భిక్షాటన చేసిన డబ్బులు ఇక్కడ ఇవ్వడానికి ఇవ్వాలా? అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఇప్పుడు మాకు సపరేట్ ఉంటే అది మనమే తీసుకుంటాం. మాకు అమ్మ నాన్న నువ్వే అన్నప్పుడు ఆమె సర్జరీ చేయించింది. ఈ 3 పూట్ల అన్నం పెడుతుంది, కోరిన బట్ట ఇస్తుంది. సో ఆమెకి ఇయ్యక మనకి ఎవరు ఇవ్వాలి? అందుకు మేము ఆమెకి ఆమె లేని టైంలో కింద ఉన్న వాళ్ళు కొంతమంది ఇచ్చేటోళ్ళం అనమాట. సో అట్లా ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు జరిగింది. నేను 2 3 4 ఉన్నాం. అలా ఇవాళ రేపు అట్లా లేదు. మీరు అన్నారు చూడండి, ట్రైన్ లో నడుము గిల్లుతారు, పడితే అక్కడ చేయి పెడతారు అని. అంటే అవన్నీ 10 సంవత్సరాలు అనుభవించారా మీరు? అని ఇప్పుడు కనిపిస్తున్నాం. మేము ఇప్పుడు కూడా ఆటో నుంచి వస్తాయి. ఇప్పుడు కూడా మీ వస్తుంటే ఇట్లా చూసి వాడు ముందు వెనకాల వచ్చి వాడు నంబర్ ఇస్తావా అనేటోళ్ళు కూడా ఉన్నారు మేడం. మొన్న కూడా నేను ఏదో షూట్ నుంచి ఇంటికి పోతుంటే బండి మీద అక్క ఏ నానా అంటే తిన్నావా అక్క అంటే మళ్ళీ పోతుంటే వస్తావా, ఏ నానా అంటే ఏం లేదు అక్క అని మళ్ళీ నువ్వు వస్తావా అని టక్కన ఏంది నానా అనే లోపల సరే వాళ్ళకి అర్థం అయిపోయింది. ఇంకా సీను ఇది ఇంకా అందుకుంటుందిరా అని. సో ఎందుకున్నావు మేడం, ఎవరో ఒకరు అలా చేస్తారు. అందరినీ అనట్లేదు, కొంతమంది. కానీ ఒక సర్జరీ అంటే ఇప్పుడు మామూలుగా చిన్న సర్జరీ చేస్తేనే హీలింగ్ టైం ఎక్కువ పడుతుంది, ఆ పెయిన్ భరించలేము. కానీ మీకు టోటల్ బాడీ అంతా చేస్తారు. అంటే మెయిన్ చెప్పని అవసరం లేదు. అంటే అతి సున్నితమైన పార్ట్స్ ఉంటాయి. అది ఆ సర్జరీ చేసినప్పుడు ఆ పార్ట్స్ కి ఎలాంటి నరకం అంటే ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ, ఇప్పుడు అంతా మారిపోయింది. అప్పుడు మీరు అన్నారు అప్పుడు ఇంత లేదు మేడం ఇంత అని. అప్పుడు మీరు ఎన్ని రోజులు నరకం అనుభవించినారు? అది హీల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఆ రోజుల్లో సర్జరీ చాలా పెయిన్ ఉండేది మేడం. ఈ రోజుల్లో సర్జరీ 4 days వరకే పెయిన్. ఈ రోజుల్లో ఇంప్లాంట్ సర్జరీ కానివ్వండి, ఏ సర్జరీ అన్నా కానివ్వండి, ఈ రోజు కొంచెం బెటర్. ఆ రోజుల్లో మాకు వెనకాల సో ఒక సిజరీన్ చేస్తే అలా ఇచ్చారనమాట. ఇంకా సర్జరీ చేయించడం నరకం చాలా ఉంటుంది. ఆ రోజు ఏమనిపించదు, ఏదో ఒకటి అయిపోయింది ఏంది ఇది, అది అసలుకి చాలా నరకం. నేను చాలా ఏడ్చాను మేడం, నిజంగా చాలా ఏడ్చాను. మా గురుగారు మొగం చూసేంత వరకు నాకు ఆ ఏడుపు నాకు ఏడుపు వస్తూనే ఉంది. మా గురువు ఎంతమంది ఉన్నా నాకు, ఎందుకంటే మా అమ్మ మా తండ్రి అన్ని మా గురువు గారే. మయూరమ్మ గారు మమ్మల్ని నన్ను ఎంత కొట్టినా ఎంత చేసినా ఆమెకు హక్కు ఉంది. ఆమె కొడితే తిడితే మేము పడతాం, కానీ వేరే వాళ్ళంటే ఇవాళ రేపు పడము. ఆమె మమ్మల్ని ఏందో
ఆమెను చూడగానే నాకు ఏడుపు ఆగిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసి మంచిగా మంచిగా చూసుకున్న నాకు ఒకరు పైన పెట్టేవాళ్ళు, తినిపించేవాళ్ళు, మంచిగా 11 స్నానం. మాకు తెలియదు మేడము 11, 11 అంటే అంటు మొత్తం ముట్టిపోతుంది అన్నట్టు మాకు కూడా. అంటే మీకు స్నానాలు చేస్తారా 11th డే అట్లా? 11th డే పసుపు పెట్టి స్నానాలు ఆపాకుతాయి. సర్జరీ అయిపోయింది సర్జరీ అయినప్పుడు 11th డే చాలా పెయిన్ ఉంటది మేడం. నేను లేసేదాన్ని కాదు, నాకు చాలా నరకము. ఇవాళ నేను ఎంతో మందికి ట్రాన్స్జెండర్లకి నేను సేవలు చేసింటాను మేడం. ఇవాళ చాలా మంది ట్రాన్స్జెండర్ సేవ చేసి ఇవాళ ఎవరు గుర్తించట్లేదు. ఒక్కరే ఇద్దరు అంటే నేను చెప్పలేను మేడం. చాలా మంది ఇంప్లాంట్ సర్జరీ చేసుకున్న కింద మెయిన్ ఆపరేషన్ అయితే వాళ్ళు బాత్రూమ్ పోయినా గానీ అది ఎత్తేసి పోనీలే ఆపరేషన్ అయింది కదా ఎత్తేసి వాళ్ళ అది పైప్ ఉంటుంది మేడం, ఆ పైప్ లో యూరిన్ ఉంటుంది, అది అది వేసి కొంతమంది ముట్టుకోరు మేడం ఎందుకు అన్నట్టు. నేను సో ఎంతో మందికి అలా చేశాను. కానీ అవన్నీ ఇవాళ రేపు ఎవరికి గుర్తుండవు. చేస్తే తింటావులే ఏముంది, ఒక కమ్యూనిటీగా వాళ్ళు కూడా ఎత్తేయాలంటే మనసు రావాలా మేడం. అంతే కదమ్మా. ఇప్పుడు యాక్సిడెంట్ అయి ఉంటుంది, 100 మంది చూస్తారు, అందులో ఒకడు వచ్చి కాపాడేవాడే కదా. సో నేను ఎంతో మంది వీడియోలు తీసేవాడే ఎక్కువ కానీ అవును మేడం. సో ఆ రోజులో నేను నరకం అనిపించా మేడం, చాలా పెయిన్ అనిపించా, చాలా నరకం అనిపించి 11 స్నానం చేపించేశారు. సరేలే అని చాలా నొప్పి ఉండే, నాకు తెలియదు మేడం. అసలు 2 కాళ్ళు ఇలా పెట్టి నీళ్లు కొట్టేవాళ్ళు. సేమ్ బాలింతకి ఎలా ఉంటుందో ఆ నొప్పులు పోవాలి అన్నట్టు సేమ్ అట్లా. మళ్ళీ తర్వాత లేచేదాన్ని కాదు, తినేదాన్ని కాదు, పిచ్చిదాన్ని అయిపోయినా ఏంది ఏంది ఇది అని చాలా నరకం చూశాను. కానీ మళ్ళీ 21వ స్నానంకి చాలా కొంచెము అప్పుడు మానే కొద్దికి కొంచెము అసలుకి చాలా ఇది అయిపోయింది. అసలు ఎందుకు అని ఏలు పెట్టి వద్దు చింద్రబందర చేయాలనిపిస్తుంది. ఆ పాట దగ్గర అంతా ఇది పెయిన్ వస్తుంది. మళ్ళీ 21 రోజు అయిపోయిన తర్వాత కొంచెం 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 మానైపోయి సో 31 డేస్ తర్వాత 41 డేస్ తర్వాత ఇంకా ముట్టుపోవాలని ఇల్లంతా మొత్తం పెయింట్ వేయించి ఇంకా నాకు నైట్ 12 గంటలకు స్నానం చేయించి ఆకుపచ్చ చీర కట్టించి అమ్మవారి పూజ చేసి అమ్మవారి పూజ చేరిపోయి నీళ్ళ చెరువు దగ్గర పోయి పాలధార నీకు నీలధార నాకు అంటే ఇప్పుడు దాకా నేను ఉండేది పోగొట్టుకున్నాను. మంచిగా నేను ఏదైతే సర్జరీ చేయించుకున్నానో మంచిగా రావాలి పాస్, నాకు మంచిగా యూరిన్ మంచిగా రావాలి అని దీవించి తల్లి నాకు ఏ అడ్డంకులు రాకూడదని పాలు నీకేస్తున్నా, నీళ్ళు నాకు ఇవ్వు అంటే నీళ్ళు నాకు మంచిగా రానివ్వు అని మొక్కొని ఇంటికి వచ్చి అమ్మవారి పూజ చేసుకొని మనకి కళ్ళకు గంతలు కడతాను అనమాట. ఎవరి మొగం చూస్తావు అంటారు, మనకి ఇష్టమైన వాళ్ళ మొగం చూస్తారు. నేనైతే మా గురు మొగమే చూశాను. ఇష్టమైన వాళ్ళ మొగం చూసి 5 రకాల ఫ్రూట్స్ ఉంటాయి మేడం, 5 రకాల మోసుకొని ఏది ముట్టుకో అంటారు. ఏది ముట్టుకున్నా మనము అది అప్పుడే తినేసి సంవత్సరం వరకు ముట్టకూడదు. ఇంకా మా గురు వాళ్ళు ఇంకా తాళి కట్టేస్తారు. మా గురు వాళ్ళు తాళి కట్టేసి ఇట్లా మా దాంట్లో కూడా తల్లిగారులు ఇప్పుడు మీ దాంట్లో ఎట్లా ఏదో శుభకార్యం అయితే తల్లి అత్తగారు ఎట్లా తెస్తారో సార్ మా దాంట్లో కూడా తల్లి తండ్రి మామగారు అందరూ ఉంటారన్నమాట. సో వాళ్ళు కూడా మా కమ్యూనిటీ వాళ్ళు ఒకరు ఎంచుకుంటాం సర్జరీ మీరు ఇట్లా నేను అట్లా సరే అని వాళ్ళు సార తెస్తారు, వాళ్ళకి చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. అమ్మ మెట్టలు పట్టీలు సార గీర తెస్తుంది, అత్త వచ్చి తాళిబొట్టు తెచ్చి కట్టేస్తుంది. సో ఇదే అనమాట మేడం ప్రాసెస్. సో అలా కష్టపడిన ఇవాళ రేపు ఎంతో మంది నేను చేసింటా మేడం, లెక్కల్లో లేవు. సో ఇవాళ రేపు చేస్తే ఎవరికి గుర్తించుకోరు. ఇప్పుడు కూడా అయ్యో సాటి మనిషి ఉన్నాడు కదా సర్జరీ అయ్యి ఉండి అని నేను జాలి పడిపోతాను అంతే మేడం. ఆ భగవంతుడు అలా, ఎందుకంటే నేను సర్జరీ అయినప్పుడు నా పక్కన ఎవరు లేరు, నేను ఎంత పెయిన్ అనిపించాను ఆ పెయిన్ వాళ్ళకి రాకూడదని ఒక సపోర్ట్ గా ఉంటాను. సో ఇవాళ రేపు అది ఎవరికి అది కనబడదు. అయితే నువ్వు ట్రాన్స్జెండర్లో అయి ఉన్నావు కాబట్టి చేసినావు అని అంటారు మేడం. అది అనమాట నా స్టోరీ. సో అక్కడ వరకు బాగుంది. తర్వాత ఇంకా కొన్నాళ్ళు ఉండగా నేను ఇంకా కొంచెం గొడవ వచ్చేసి సినిమా ఫీల్డ్ లో 7 సంవత్సరాల కిందట వచ్చేసాను. ఎన్ని సినిమాలు తీశారు? నేను 10-15 సినిమాలు చేశాను మేడం. కొన్ని ఆగిపోయినాయి యాక్చువల్గా. కొన్ని మంచి క్యారెక్టర్లు చేశాను నేను. సైరా నరసింహారెడ్డి మూవీ పెద్ద హీరోలతోనే పెద్ద నా తగ్గట్టుగా అప్పుడు చేశాను. కొంచెం సైడ్ క్యారెక్టర్ గా ఏదో కనపడుతున్న ప్రేమ గిమ్మ తసరియా కొన్ని మంచి రోల్ చేశాను, చాలా చేశాను. కొన్ని మంచి చేశాను.
ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఏమో అయిందో ఏమో కానీ అది కొన్ని ఆగిపోయినాయి, అవి వచ్చింటే బాగుండేది. సో అలా కంటిన్యూగా ఇంటర్వ్యూలో అప్పుడు ఫస్ట్ మీ సుమన్ టీవీ సౌజన్య గారితోనే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు మైక్ పెట్టుకోవడం కూడా రాకపోయేప్పుడు. సో అక్కడ నుంచి నా లైఫ్ ఏమో ఆ సుమన్ టీవీ అనగానే నాకు ఏదో ఆ సుమన్ టీవీకి ఏదో అనుబంధం ఏ జన్మలో ఉంది. ఇంకా దాని తర్వాత ఇప్పటి వరకు 400 ఇంటర్వ్యూస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో మన లైఫ్ స్టోరీ గురించి. ఇంకా అలా స్టార్ట్ అయింది మేడం. కాదు మాధురి గారు, ఇప్పుడు ఇంత కష్టపడినారు, ఎంత నరకం అనుభవించినారు, అంటే ఒక శారీరకంగా మార్పుల కోసం ఇంత అయిన తర్వాత ప్రతి ట్రాన్స్జెండర్ ఏమనుకుంటారంటే, అంటే మీ కమ్యూనిటీలో పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి ప్రేమలో పడి మోసపోయి ఫెయిల్యూర్ అయిపోవడం చూసి, సో నేను అలా ఉండకూడదు అని అనుకుంటూనే అలా పాపం పడిపోయి మోసపోతూ ఉంటారు. ప్రేమలో పడి పెళ్లి అని, అరే వాళ్ళకి అయ్యింది, నేను మాత్రం వాళ్ళలాగా మోసపోకూడదు అనుకుంటూనే మోసపోతూ ఉన్నారు. అవునా? అంటే ఎందుకు అలా అయిపోతుంది అంటే, మీరు కల్లారా చూస్తున్నారు. ఇప్పుడు అనుకోండి, ఆడ మగ అనుకోండి, ఎలా ఉంటదంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఈడు కాకపోతే ఇంకోడ్రా, ఇది కాకపోతే ఇంకొకటి. అంటే ఇది యాక్చువల్ గా మేల్ ఫీమేల్ చేసే పని. బట్ మీరు మాత్రం ట్రాన్స్జెండర్స్, నాకు తెలిసి, అంటే నేను ఇప్పటి వరకు ఎంతమంది విన్నాను, ఒకరిని సిన్సియర్ గా ప్రేమిస్తే, ఒకరిని సిన్సియర్ గా పెళ్లి చేసుకొని వాళ్ళతో బ్రేకప్ అయిపోతుంది తొందర, అది వాళ్ళకి తెలుసు కూడా. బట్ అయినా ఆ మాయలో ఎందుకు పడిపోతూ ఉంటారు? ఆ పెయిన్ తీసుకోవడం చాలా కష్టం. మీ దాంట్లో ఇప్పటికీ చూస్తే ఎంతమంది, నాకు తెలిసి ఎన్ని ఇన్స్టాల్ అలా పోతాయి, నేను మోసపోయినా నాలాగా నువ్వు మోసపోవద్దు అని అంటూనే అందరూ మోసపోతున్నారేమో అని నా ఫీల్. మేడం ఒక విషయం, ఇక్కడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ట్రాన్స్జెండర్ అయినా, సో దేనికోసము ప్రేమిస్తున్నారు? కామం కోసమా అంటే అది కాదు, డబ్బు కోసమా అంటే అది కాదు, మరి దేనికోసమా? అందం కోసమా అంటే అది కాదు. సో కేవలం వచ్చేవాడు ఎవడైనా గాని, నా తల్లిలాగున్నావురా, నా బుజ్జివిరా, నేను వదిలిపెట్టి పోన్రా, నువ్వే నా స్వరసం రాని, చేయి కోసుకొని ఏదేదో చేసుకుంటే ఆ టైంలో అవును నిజంగా సిన్సియర్ లవ్వా అని ఏ ఆడదైనా ఏ ట్రాన్స్జెండర్ అయినా పడిపోతారు. సో అక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ట్రాన్స్జెండర్ గానీ అమ్మాయికి గానీ, నేను ఇద్దరు కలిపి చెప్తున్నాను మేడం, ఇద్దరికి అన్యాయాలు జరుగుతున్నాయి ఇవాళ రేపు. ట్రాన్స్జెండర్కి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు అంటే, వీళ్ళ దగ్గర ఉంటే ట్రాన్స్జెండర్ దగ్గర కొంతమంది వస్తారు మేడం, లవ్ చేస్తారు. ఇందులో కూడా కొన్ని సిన్సియర్ లవ్స్ ఉన్నాయి, కొన్ని ఫేక్ లవ్స్ ఉన్నాయి. సో ఈ ఏంటంటే కొంతమంది బలాదూర్ తిరిగేటోళ్ళు ఇంకా చాలా, ఇంకా వాళ్ళకి ఎక్కడ ఇది దొరకజేయక ఇంకా ట్రాన్స్జెండర్ చేసుకుంటే మంచిగా ఆమెని భిక్షాటకు పోయి ఆమెని పెడుతుంది, ఇంట్లో ఒక బీరు మందు గిందు అన్ని చేసుకుంటుంది. ఇంకా సరేలే, ఇంకా అట్లా 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 ఏదో ఒక ఇష్యూ ఉన్నప్పుడు అమ్మకు బాగలేదురా, నాన్న బాగలేదురా, ఒక 20,000 కాస్త లక్ష కాస్త 5 లక్షలు కాస్త 10 లక్షలు అవ్వచ్చు, ఎన్నో అవ్వచ్చు. సో లాగిన తర్వాత వాడుకున్న తర్వాత ఇక్కడ వేరే అమ్మాయిని మెయింటైన్ చేస్తూనే ఉంటాడు ఈ ట్రాన్స్జెండర్. ఎందుకంటే నా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మంది జరిగిన సిచ్యువేషన్ ఇది నేను షేర్ చేస్తున్నా. చాలా మందికి ఇలా జరిగింది అనమాట. వాడు అమ్మాయికి ఫోన్ తీసేయడము, తెలియకుండా ఫోన్ తీసేయడము, బంగారం ఇద్దరితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్ కి ఇంకా గొడవ అయ్యిద్ది. గొడవ అయితే ఇంకా వాడు నేను పెళ్లి చేసుకుంటా, ఏదో ఏ విషయం అనగా ఏ కారణంగానైనా విడిపోవచ్చు వాళ్ళు. ఇంక విడిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఉందని తెలిసి, నన్ను ఏమన్నావు ఆ రోజు, నేనే ప్రపంచం అన్నా, నేనే ఇదో నా కోసం చేయకోసుకున్నావు, అది చేసుకున్నావు, ఇది చేసుకున్నా, మళ్ళీ ఏంద్రా ఇది అని నిలదీస్తే అడిగితే, నువ్వు ట్రాన్స్జెండర్వి, పచ్చిగా నువ్వు కొజ్జవాడివిరా అనేస్తారు. ఎంత పెయిన్ గా ఉంటుంది. అరే ఇంట్లో వాళ్ళు కొజ్జవాడా అని, బయట వాళ్ళు కొజ్జ చెక్క 45 అన్ని సొసైటీ ఎన్నో అవమానాలు పడుతూ లాస్ట్ కి నువ్వు నేనేం వచ్చి ప్రేమించు అని నేను అడగలేదు, నువ్వే వచ్చి బంగారు బుజ్జి తల్లి, నువ్వే నా ప్రాణం అని ఒక ప్రేమలకు అమ్మలాగా ఆ ఏదైతే దూరమైన ప్రేమ నువ్వు దగ్గర తీసి ఆ ప్రేమలో నీలో చూస్తే నువ్వు లాస్ట్ కి అన్ని వాడుకొని తిని కొజ్జవాడా అంటే, లాస్ట్ బాయ్ ఫ్రెండ్ అనేసరికి ఏమైందంటే ఇంకొంతమంది ప్రాణాలు తీసుకుంటారు ఆ మాటను భరించలేక, కొంతమంది ఫైట్ చేస్తారు. అలా ఎలా నువ్వు నన్ను మోసం చేసావు అని. ఇప్పుడు అందరూ నాకు న్యాయం కావాలి, నా డబ్బు తిరిగి ఇవ్వాలని ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఐఎమ్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చేయడము. ఒకప్పుడు చాలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాడు వేరే పెళ్లి చేసుకోవడము. సరే అమ్మాయి కూడా తెలిసే ఉంటుంది, మనం గతంలో చూసుకున్నా గానీ ఏది
రాజమ్మ విజయవాడలో మహానతి తేజ గారు నా ఫ్రెండే, ఆమె కూడా అట్లే. సో ఎంతో చాలా ప్రేమించి మంచిగా ఉండి తిని 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 సో అలా ఆమె ఎంత పోరాడింది, న్యాయం జరగలేదని ఇప్పుడు ఆమె వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఏదో మ్యారేజ్ చేసుకుని మంచి హ్యాపీగా చక్కగా ఉంది. చాలా ఒక ఇన్స్పిరేషన్ లాగా. సో నిన్నటి ఒక ట్రాన్జన్ ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. వాడు ప్రేమించానంటే వాడు పురుగుల మందు తాగాడు, ప్రేమించిన తర్వాత ఏమైందో ఏమో మా అత్త మా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ దాని తర్వాత వాడు రావడం పోవడం కొట్టడం తినడం 5 లక్షల దాకా తిన్నాడు, నన్ను చాలా జుట్టు ఈడ్చుకొని వచ్చి కొట్టాడు, నాకు న్యాయం జరగదు. సో ఇలాంటివి ఎన్నో కేసెస్ మనం చూస్తూనే ఉన్నాము. కొంతమంది రియల్ గా కూడా ఇందులో కూడా ట్రాన్స్జెండర్ లవ్ లో కూడా ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ట్రాన్స్జెండర్ ఇద్దరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మోసం ఉంది, దగా ఉంది, నిజం ఉంది, అబద్ధం ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో, అన్ని కలిపి ఉన్నాయి ఇందులో. కానీ ఇలా మోసం చేయడం వల్ల ఫైట్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే అర్థమైంది, ఆడదాని దగ్గర సుఖం ఉంటుంది కానీ డబ్బు ఉండదు. ట్రాన్స్జెండర్ దగ్గర సుఖం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కష్టం వస్తాయి, అన్ని ఉంటాయి. ఏదో ఒక మూడు సంవత్సరాలు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, భయంలే. ఇంకా పక్కన ఏందిరా హిజ్రాలతో మామ నీకెందుకు టైం ఉంది, ఇంకా నా వయసు ఎంతరా 25 30 కానీ 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని అప్పుడు చదవగా అప్పుడు చేసుకుందామని. ఇంకా వాడు వస్తాడు పెళ్లి చేసుకుందాం అంటే ఈ 4 గోడల మధ్యనే ఆడొక ఫోటో ఉంటుంది, కట్టేస్తాడు, ఇంకా అయిపోతుంది. ఇంక బయట కొంతమంది ట్రాన్స్జెండర్ పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇట్లా దొంగచాటు అంటే మూడో కంటికి ఎవరికి తెలియకూడదు. అసలు ఎలా నమ్మిస్తారంటే నా ఫ్రెండ్ సర్కిల్ ట్రాన్స్జెండర్ ఎంత ఏడుస్తూ ఉంటారు, అమ్మా మాట్లాడు 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 దీని గురించి మాట్లాడి తట్టుకోవాలి. కొంతమంది పురుగుల మంది తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ట్రైన్ కింద పడి. సో అలా ప్రేమగా నటిస్తారు, మంచిగా తింటారు. మందు కావాలరా ఈరోజు, రే మా అమ్మ బాగాలేదురా, ఏందిరా నేను చచ్చిపోవాలనుకుంటా, వాడు ఆడ యాక్టింగ్ చేస్తా ఉంటాడు, మా అమ్మకి బాగాలేదురా కాబట్టి నువ్వు చచ్చిపోతావా అంటే వాడు నా బంగారం బుజ్జి గిజ్జి అని ఆ మూమెంట్ లో ఉండింటాడు, వాడు ఆ మూడ్ లో ఉండింటారు. ఆ ట్రాన్స్జెండర్ బంగారం బుజ్జి గిజ్జి గిజ్జి, అయ్యో నువ్వెందుకు పాయింట్ బట్టి అడుగుతారు. ఏదైతే మూమెంట్ ఉంటుందో వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ సిచ్యువేషన్ గొడవ జరుగుద్ది. అది అప్పుడే మామూలు టైంలో వాళ్ళిద్దరు ఎప్పుడైతే కలుస్తూ ఉంటారో ఏకాంతంగా ఆ టైంలోనే ఆ టాపిక్ వస్తుంది సగం పనిలోనే. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, అలా చెప్పడం ఇష్టం ఉండదు. ఆ జరుగుతున్న సిచ్యువేషన్ లో వాళ్ళు కలిసినప్పుడు ఆ సగంలో ఇంకా ఆపేసి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అవునా కుదబెట్ట ఏదైనా కుదబెట్ట పోపు నువ్వు మా అమ్మకి చూసుకోపో పోయి కట్టేసి రాపోయి. వాడు వస్తాడు, లవ్ యూ బంగారం, నువ్వు చేసిన సహాయం ఎప్పుడు మర్చిపోను. 4 రోజులు యాక్టింగ్ మంచిగా ప్రేమ, ఇంకా ఏదో మళ్ళీ 5 రోజుల నుంచి మళ్ళీ ఏదో అట్లా అట్లా కాస్తే ఇయ్యాలి రేపు డబ్బు కోసమే వస్తున్నారు బేరం. అందరూ అంటే అది కాదు మేడం, కొంతమంది సిన్సియర్ గా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసం చేసేది ఇంకా ఆడవాళ్ళు అంటారా. సో మాధురి మీరు అనుకోవచ్చు, మాధురి సో మీకోసం డబ్బు కోసం అని వస్తున్నారు. మన ఆడవాళ్ళ జీవితం ఏంటంటే ఆడవాళ్ళకి కడుపులు చేసి మోసం చేసి పోతున్నారు. ఆ భాషలు ఎన్నో అయిపోతున్నాయి మేడం, చెప్పుకోలేక ఇయ్యాల రేపు అట్లా అయిపోయింది మేడం సిచ్యువేషన్. ఒకప్పుడు పద్ధతిగా అందరూ మంచిగా ఉండేటోళ్ళు, ఇప్పుడు రీల్స్ లో చూసి ఎక్కడ మేడం ఒక మగోడిని రెచ్చగొట్టాలి అంటే ఒక వీడియో ఉంటే చాలు. ఇన్స్టాగ్రామ్ లో మేడం ఒక వీడియో ఏదో ఒక ఎక్స్పోజ్ చేసి దాని కింద ఒక బూత్ మనం ఏదైతే బిట్ వీడియో ఉంటుందో ఆ బిట్ వీడియో పైన చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలు చూస్తారా. సో అది ఏదో పర్సనల్ దాంట్లో చూస్తే అది వేరేగా ఉంటుంది. పిల్లలు ఇన్స్టాగ్రామ్ లోని మీరు పబ్లిక్ గా ఇష్యూ పెట్టేస్తే మన్నెవరు బెంగాలీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అది చేసుకున్నవి అదేదో వాళ్ళిద్దరూ పార్ట్ 1 పార్ట్ 2 ఆ వీడియో పెద్ద వైరల్ అయింది. నాకు షేర్ చేయరు మామ, నాకు షేర్ చేయరు, నా దగ్గర ఉంది మామ, నా దగ్గర అంతా వైరల్ చేశారే. అలాంటివి చూసి ఒక మగవాళ్ళు చిన్నపిల్లలు రేపులు చేసి చంపుతున్నారు. మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇలాంటి కారణాల వల్ల మేడం చాలా ఉన్నాయి మేడం. చాలా ఒక్కొక్క ట్రాన్స్జెండర్ లైఫ్ లోనే కాదు మేడం, ఆడవాళ్ళ విషయాల్లో జరుగుతున్నాయి, మగవాళ్ళ విషయాల్లో జరుగుతున్నాయి. అందరూ మంచోళ్ళు అంటే కదా, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడ్డగా ఉంటారు. 5,000 ఒకేలాగా ఉండవు అనమాట. మాధురి నేనంటే ఒక వీడియో చూశాను, మేడం చనిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్లు చనిపోయిన తర్వాత అంటే నేను వినడం కూడా వీళ్ళని డే టైం బాడీ తీసుకెళ్లరు, నైట్ టైం తీసుకెళ్తారు అనేది. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఇంకొకటి ఏంటంటే చెప్పులతో కొడతారు ఇంకో జన్మ రాకుండా అనేసి. ఇంకో జన్మ ఉండకూడదు అని చెప్పులతో కొట్టి తీసుకెళ్లరు. ఎవరో నేను వచ్చిన 1.25 లక్షల కథలు చెప్తా, ఆ కథలన్నీ నిజమైపోతాయా? కావు కదా, మనం కళ్ళార చూసిందే మనం చెప్పాలి. సో అలా ఎవ్వరు కూడా ఇంకో జన్మ ఉండకూడదు అని చెప్పులతో కొట్టి తీసుకెళ్లరు. నైట్ పూట అస్సలు తీసుకెళ్లరు, అదేం పెద్ద ఇదేం కాదు.
ఇప్పుడు ఎవరైతే గన హిందువులు ఎట్లా చనిపోతే ఎలా చేస్తారో నా దగ్గర 5-6 వీడియోలు కూడా ఉన్నాయి. డే టైంలోనే ఎలా ఒక ఆడపిల్లకి ఒక మా అబ్బాయికి ఎలా తీసుకెళ్తారు, ఒక అమ్మాయి అయితే గిన ఒక ట్రాన్స్జెండర్, సో మంచిగా చీర కట్టించి ఒక మంచి ముత్తేరులాగా, సో అలానే డే టైంలోనే 6 లోపల తీసుకెళ్తారు. సో ముస్లిమ్స్ చీకటి అయ్యే లోపే చీకటి అయ్యే లోపల తీసుకెళ్తారు. కొంతమంది ఉంటాయి కదా ముస్లిమ్స్ అయితే 7:30 కల్లా 6:30, 7:30, 8:30 వాళ్ళ మగరిబ్ నమాజ్ అయిపోయిన తర్వాతనే తీసుకెళ్తారు. వాళ్ళ టైం బట్టి తీసుకెళ్తారు. కానీ నైట్ 12 గంటలకి అది నేను కూడా చాలా విన్న కథనాలు, ట్రాన్స్జెండర్లు చనిపోకుండా ఎవరు చూస్తే మళ్ళీ వాళ్ళు అలా అయిపోతారు. సో ఇవన్నీ పుకార్లు. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఒక 10 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఒక ఫ్లైట్ 40 ఏళ్ల కిందట మిస్ అయింది. అది తిరుగుతా మళ్ళీ కిందకు వచ్చింది. మేము ఎక్కడ ఉన్నాం అనే లోపల కింద అది ఫ్లైట్ వెళ్ళిపోయింది. పేపర్ కింద చూస్తే అని ఈ స్టోరీ మీరే వినింటారు. ఫ్లైట్ 20-40 సంవత్సరాలు తిరిగి ఇదైపోయి మళ్ళీ వచ్చిందంట, ల్యాండ్ అయిందంట. ఇది ఏది అని మళ్ళీ అందులో ఉన్న మనుషులు అందరూ ఉన్నారంట. మళ్ళీ ఆ ఫ్లైట్ ఎగిరిపోయిందంట. వేరే మళ్ళీ ఇంటర్వ్యూ ఇదే ఛానల్ వేరే వాళ్ళంటే ఇట్లా అలా జరగదని. సో ఇవి కథనాలే కదా. ఆయన ఒక యూట్యూబ్ చాలా మంది ఇట్లా మిస్ అయిపోయింది నిజమే అని కొంతమంది నేను చిన్నప్పుడు అదే నమ్మాను నిజమేమో అని. సో ఇప్పుడు ఇదంతా ఫేక్. ఇది కూడా అంతే. నైట్ పూట ఏం తీసుకెళ్లారు మీరు, ఏదైతే సాంప్రదాయం ఉంటుందో ట్రాన్స్జెండర్ కాబట్టి అలా తీసుకెళ్తారు. ఎవరు ఇప్పుడు మనం వెళ్తుంటాం, మనకి ఎదురు వస్తుంది మంచిదాన్ని ఉంటాం, ఇట్లా కొంగు వేసుకొని వాళ్ళు స్వర్గంలో తీసుకెళ్తారు. చనిపోయిన వాళ్ళు దేవుళ్ళు. సో హిజ్రాలు కూడా అట్లే ఏముంటుంది. ఇంకా గాజా ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ తో అట్లే మేము తీసుకెళ్తాం మేడం. ఇంక అంతకు మించి ఏం లేదు. ఇంకో జన్మ ఉండకూడదు, అట్లా కొట్ట ఏముంటా గానీ అట్లా ఏమి ఉండకూడదు. అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? అంటే చనిపోయినప్పటి నుంచి తీసుకెళ్ళిన తర్వాత అంటే సేమ్ ఇలానే ఉంటుంది మేడం. సో ఎవరు ఏదైతే ఉంటుందో ఆ స్త్రీకి పురుషుడికి ఎలా అయితే చనిపోతే చేస్తారో సేమ్ అదే విధానంగా ఉంటది. అబ్బాయిగా ఉంటే అబ్బాయిగా చేస్తారు, అమ్మాయిగా ఉంటే అన్ని సేమ్. ఇంకా పసుపు కుంకుమ తల్లిగారులే తీసుకురావాలి చీర. నా వీడియోలో నేను చేసా ఉన్నాయి. ఇంకా తల్లిగారు పసుపు కుంకుమ స్నానం చేపించి ఇంక అన్ని తీసుకెళ్ళి బూడ్చేంత వరకు ఉండాలి, కపాలం పగిలేంత వరకు ఇంకా వచ్చేయాలి. ఇంకంతే మేడం. ఇవి కథనాలు చెప్తున్నారు చాలా మంది. ఇది ఫేక్ అండి, ఎవరు నమ్మకమాకండి. కళ్ళారు చూసిందే నమ్మండి అంతే. ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటారు, ఇందాక మీరు చెప్తూ ఉంటే నాకు ఒకటే అర్థమైంది. అంటే మీ చిన్నప్పుడు స్టోరీ చెప్పినప్పుడు అంటే మీరు ఏదో చాలా కష్టపడాలి, 4 రూపాయలు సంపాదించాలి అని అనుకునే చేస్తున్నారు. కానీ దాంట్లో నరకం చూసే అబ్బా నాకు ఈ జీవితం వద్దురా బాబు, ఇలా వద్దు అని ట్రాన్స్జెండర్ గా మారిపోయినారు. లేదు, నాకు ఫీలింగ్స్ అలా ఉన్నాయి. కానీ అవకాశం నాకు చాలా సందర్భాల్లో ఉన్నా కానీ పోయికి రాలే అవకాశం నాకు యాక్చువల్లీ. ఆ సందర్భం అది ఆ టైం అలా వచ్చింది, అలా అయిపోయింది అంతే. రైట్, ఓకే, సరే. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఇస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ కానీ మెట్రో ట్రైన్ లో కూడా వీళ్ళకే ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంట్లో ఇద్దరిని పెట్టేస్తున్నారు ఒక్కొక్క బోగిలో అనుకుంటా. సో అంటే ఇప్పుడు మీకు కూడా సమానంగానే అన్ని చూస్తున్నారు. అయినా కూడా ట్రాన్స్జెండర్ల దౌర్జన్యాలు మాత్రం ఆగట్లేదు. ఇంకా రాలేదా క్వశ్చన్ అనుకుంటున్నా. మేడం నాది ఆంధ్ర అన్నమాట, అనంతపురము. సో 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాం. ట్రాన్స్జెండర్ కి ఎవరేమేం చేశారని. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంచెం పింఛన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ట్రాఫిక్ ఉద్యోగాలు ఇవ్వడము, కొంతమందికి ఇప్పుడు మెట్రో స్టేషన్లు ఇవ్వడం. మేడం తెలంగాణ ఏపీలో చూసుకుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత సమానంగా ఉన్నారో ఆ సమానంలో సగం మంది ఉన్నారు మేడం. ఒక 5 లక్షల మంది ఆంధ్రాలో ఉన్నారు కమ్యూనిటీ వాళ్ళు. తెలంగాణలో కూడా 5 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నారు, నేను కాదనట్లేదు, మంచిగా చదువుకోమని. ఎందుకంటే ఇప్పుడు నేను చేద్దామన్నా కానీ నాకు రాదు యాక్చువల్గా. చదువు ఉండాలి, 10th సర్టిఫికేట్ ఉండాలి. సో ఓకే, కొంతమంది మనకు గుర్తిస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం మనకు ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాం. కొంతమంది మీరు అన్నట్టు డిమాండ్, సో దానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇది ఫుల్ స్టాప్ పెట్టాలి కమ్యూనిటీ వాళ్ళు పెద్ద. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆంధ్రాలు పింఛన్లు ఇస్తున్నారు, మాకేం రాలేదని ఇన్నాళ్ళు మా ఫైట్ చేశారు. సో మనకి ఒక్కొక్కటి వస్తాయి ఇంకా ప్రభుత్వం నుంచి మనకి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. మన ట్రాఫిక్ జాబ్ వచ్చింది, ఈ రోజు మెట్రోలో, రేపు ఎయిర్పోర్ట్ లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో ఎవరైనా తీసుకోవచ్చు. సో అన్నమాట అది మేడం. మాధురి, మామూలుగా చూస్తూ ఉంటాం
ఏం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిజంగా బండ్లు ఆపాలంటే ఫస్ట్ ఎక్కువగా మగవాళ్ళు కొంచెం జంకుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారంటే ఇక్కడ కొంచెం మంది ఆడవాళ్ళకు కూడా కొంచెం అంటే ఎందుకో భయపడుతూ ఉంటారు. ఇవ్వకపోతే డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోతే సైలెంట్ గా వెళ్ళిపోతే ఏం లేదు, అక్కడ వాళ్ళని గిల్లడం కానీ, మగవాళ్ళని నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, వాళ్ళు కొంచెం మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ కొంచెం చూడనికే ఆ టైంలో చెప్పకూడదు కానీ రకరకాలుగా చేస్తారు. ట్రైన్స్ లో కూడా అంతే, డబ్బులు అడుగుతారు, ఇవ్వకపోతే ఇక నీకు తెలుసు వాళ్ళు చేసే దారుణాలు. అంటే అది అలా ఎందుకు చెయ్యాలి, అసలు ఎందుకు చేస్తారు అలా ఉన్న బట్టల్ని తీయడము అలా? యాక్చువల్ గా ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్లు మనం చేసే వృత్తి అది ఏదైనా కావచ్చు, న్యాయంగా చెయ్యాలి. వాడు 10 రూపాయలు ఇస్తే తీసుకో, 20 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తీసుకుని 10 రూపాయలు రిటర్న్ ఇవ్వాలి. అసలు ఇవ్వాలని రూల్స్ లేదు మనకి ఎవరు. సో ఏదో ఇస్తున్నారు, బ్రతుకుతున్నాము. సిగ్నల్ దగ్గర కొంతమంది మంచిగా మాట్లాడి బావా గీవా అని అక్కడ నంబర్లు తీసుకొని ఓకే నైట్ వస్తావా, సో ఇలాంటివి వాళ్ళకి ఇలాంటి వాళ్ళ గురించి పెద్ద కంప్లైంట్స్ ఏమి ఉండవు. కొంతమంది మందు తాగింటారు, కొంతమంది నకిలీ వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయి ఉంటారు. మనకు అర్థం కాదు, గుంపులో గోవింద అన్నట్టు జాయిన్ అయి ఉంటారు. ఫుల్ గా తాగడము చెయ్యడము, సారీ కూడా సరిగ్గా కట్టుకోరు, ఇంకా ఆపుతారు, ఇవ్వకుంటే ఏరా ఇవ్వలేదరా అని అలా చేస్తా ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఇష్యూస్ చాలా వస్తాయి. ఎక్కడ ఇప్పుడు రియల్ గా ట్రాన్స్జెండర్ మీరు అన్నట్టు ట్రైన్ లో డబ్బులు ఇవ్వకపోతే లేపుతారన్నప్పుడు వాళ్ళు కూడా బట్టలు ఇప్పుకుని కూర్చుంటే సరిపోయింది. అంతే, నువ్వేం ఇప్పుతావు, నువ్వేం లేపుతావు, నేను కూడా ఇప్పుకో, సరిపోయి ఇద్దరికి ఏముందో అదే. సో అలా ఎవ్వరు కూడా బట్టలు లేకపోతే ఏమొస్తుంది, చేయి తప్పితే 10 రూపాయలు వస్తుంది. రాత్రి మానం చంపుకుంటే కడుపు కోసం 1 విద్యలు అన్నట్టు పైసలు వస్తాయి. సో పొట్ట పగల లంగాలు లేపితే ఏమొస్తుంది, ఇజ్జత్ పోయేది తప్ప ఇంకేమీ రాదు, చెడ్డ పేరు అనేది వస్తుంది. సో ఎవరు లేపకూడదు అలా, ఎందుకంటే న్యాయంగా బతుకుదాము. 5,000 ఒకేలాగా ఉండకూడదు మేడం. మేడం నేను మంచిగా ఉన్నా, సో నాతో ఇంకో ట్రాన్స్జెండర్ మంచిగా ఉంటుంది, ఒక వేరేలాగా బుద్ధి ఉంటుంది, ఇంకోటి చెడ్డ బుద్ధి ఉంటుంది. సో మనం మార్చలేము, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అలా చేయడం చాలా తప్పు, మానుకోండి. సో ఇచ్చింది తీసుకొని వెళ్ళాలి కానీ అట్లా లేపడం అది కరెక్ట్ కాదు. ఏమొస్తుంది, ఇప్పుడు కొంతమంది చాలా బాధే ట్రైన్ లో బావా మంచిగా ఉన్నావా అని హగ్ చేసుకోవడము, సిగ్గుతో పడి ఇచ్చేది. సో అలాంటి సందర్భాలు ఉన్నాయి, గొడవ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో గృహప్రవేశాల దగ్గర కూడా ఇప్పుడు ఈ మధ్యలో చాలా అదే జరుగుతుంది, డిమాండ్ 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 అని. సో మేడం నాకు కూడా చాలా మంది ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలుస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ సినిమా ఫీలో కానీ ఏదైనా ఫంక్షన్ అయితే మాధురి అని. సో వెళ్ళి దిష్టి తీసొస్తాను, వాళ్ళు ఇచ్చిన స్వీకరించి వస్తాను. సో వేరే వాళ్ళు గల్లీ వాళ్ళు కూడా మాధురి వాళ్ళకి ఇష్టము, నువ్వు రా అని. సో అలా కొంతమంది ఏంటంటే ఇంతే ఇవ్వాలి అంతే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తారు. డిమాండ్ ఎందుకు చేయాలా, ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు ఒక 10 రూపాయలు గృహప్రవేశం, అది చాలు. సో అట్లుండదు మేడం. ఇవాళ రేపు ఒక గృహప్రవేశం దగ్గర 30 మంది 40 మంది జమ అయిపోతుంటే ఏం చేస్తావు, ఎక్కడెక్కడోళ్ళు, బీహార్ వాళ్ళు, ఎక్కడెక్కడోళ్ళు. సో ఏపీ తెలంగాణ వాళ్ళు అంటే ఓకే మేడం, మనం అండర్స్టాండింగ్ చేసుకొని మనము ఈ హైదరాబాద్ ఆంధ్ర మనం కాపాడుకొని వస్తున్నాం. ఒక రొట్టె అంటే బతుకు తెరువు కాపాడు. వేరే వాళ్ళని మనం పిలుచుకొని వచ్చి మనం ఇక్కడ అన్ని గొడవలు చేస్తే ఇప్పుడు ఎవరి రొట్టె ఖరాబ్ అయిపోతుంది, మనదే కదా. సో పంపించేయాలి వేరే వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఉండవా, వాళ్ళ రాష్ట్రంలో ఉండవా. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు అల్లరి చేయడం వల్ల, ఇది చేయడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా అలానే చేస్తున్నారు డిమాండ్. వాళ్ళు చేసిన తగ్గట్టు శిక్ష కూడా పడుతుంది ఆల్రెడీ. ఎవరైతే తప్పు చేసి కంప్లైంట్ ఇచ్చాడో ఆయన ఇప్పుడు మన అరెస్ట్ అయ్యారుగా, ఎవరైతే నేను తప్పు చేసినా వాళ్ళు ఇచ్చి తీసుకోపోతే ఒక బట్టలు ఇప్పి అది చేస్తే ఏం కాదనుకోండి, న్యూసెన్స్ అని అనుకుంటాము. ఇంకేదన్నా చాలా డిమాండ్ చేసి వాడు బాధతో ఇచ్చి ఇట్లా చేశారని అట్లా గొడవ జరిగిందని వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే బరాబర్ యాక్షన్ తీసుకుంటాడు. చట్టం దృష్టిలో అందరూ ఒకటే, అదే అనమాట అండి. మాదిరి ఇప్పుడు ఫస్ట్ లో ఒకటి చెప్పావు, ట్రీట్మెంట్ చాలా నరకమైంది అనేసి. అంటే అనిపించిందా నీ లైఫ్ జర్నీలో ఎప్పుడైనా నేను అనవసరంగా ట్రాన్స్జెండర్ అయ్యానే, అవ్వకుండా బాగుండని ఏ రోజన్నా అనిపించింది? సో మేడం ట్రాన్స్జెండర్ అంటే నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ఎందుకు మారిపోయానా అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేడం చూస్తుంటాము, మనం ఎంత ఆడవాళ్ళు ఉన్నా కానీ మనం ఆడవాళ్ళమే, కానీ తల్లి కాలేం కదా మేడం. చాలా బాధ అనిపిస్తుంది. సో చాలా మంది ఇదే మ్యారేజ్ చేసుకొని నువ్వు తల్లి కాలేవు అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది నిజమే కదా, మనము మ్యారేజ్ ఇట్లా కదా అని అనిపిస్తుంది.
సో అప్పుడు చలికి ఆవేశంలో మనం ముందు నుంచి అలా ఉన్నాం కాబట్టి మారిపోయాము. ఇదే లైఫ్ అనుకుంటాం. మనం పోయి ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దికి పేరు రావచ్చు, డబ్బు రావచ్చు, అన్ని రావచ్చు, కానీ మనం ఎత్తిగిన తల్లిని కాలేము. ఎక్కడైనా నేను పిల్లల్ని దీవించకపోయేటప్పుడు నాకే చాలా ఏడుపు వస్తుంది. సో అబ్బాయిగా ఉంటే సమాజంలో ఒక విలువ ఉండేది, అమ్మాయిగా ఉంటే ఒక సమాజంలో విలువ ఉండేది. మనకి ఏం చేస్తావు తలరాత. ఇంకా సరేలే అని నేను ఒక్కదానైతే లేరు మేడం, చాలా మంది ఉన్నారు, 5 లక్షల మంది ఉన్నారు ఒక్కొక్క తెలంగాణ ఏపీలో, ఇంతమంది ఉన్నారు. అందరూ చూసినప్పుడు ఓకే, ఇంకా ఇంత జీవితం సచ్చేంత వరకు ఈ అవమానాలు పడాలి, ఈ బాధలు పడాలి. చూడడానికి బొమ్మే మేడం, ఎవరైనా కానీ చూడడానికి బొమ్మే, కానీ దేనికి చెప్పండి, అన్నిటికీ పనికి వస్తుంది బొమ్మ, కానీ ఒక్కదానికి మాత్రం పనికిరాదు, మాట్లాడడానికి పనికిరాదు. సో అది తల్లి కావకపోవడం. సరేలే అని అనిపిస్తుంది. ఎందుకు మారిపోయాను ఛీ అని ఒక్కొక్కసారి చాలా చనిపోదాం అనే సందర్భాలు, ఈ అవమానాలు, ఈ బాధలు, ఇవి ఎందుకురా నాకు దేవుడా అనిపిస్తుంది. కానీ తలరాత రాసి పుట్టించాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ఎప్పుడే తీసుకెళ్తారో అప్పుడే తీసుకెళ్తాం. ఇంట్లో వాళ్ళతో, సొసైటీతో అన్ని కష్టాలే ఉంటాయి కదా. కానీ ఇప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం. ఎక్కడైనా ఇప్పుడు మీతో ఎవరితోనైనా బాధపడుతుంటే, బాధపడకు మాధురి, మేము ఉన్నాం, ఎందుకురా, ఆడవాళ్ళకి సగం మందికి పిల్లలు పుట్టట్లేదురా, నువ్వు ఎందుకు అట్లా బాధపడతావు. చాలా మంది ఆడవాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్నారు, పిల్లలు పుట్టలేదు ఎందుకు బాధపడతావు, అట్లా అనుకోదు మాకు. కానీ చాలా మంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో నువ్వు బాధపడకు అని అంటారు. అంతే మేడం, నాకు అనిపిస్తుంది ఛీ జన్మ, ఇవాళ రేపు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అయిపోతా, నేను ఆడపిల్లని, కొన్నాళ్ళే ముచ్చట అంతే. ఇంకా ఇప్పుడు పెళ్ళైన కొత్తలో పెళ్ళం మీద ఉంటుంది మేడం ముచ్చ, దాని తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఆ కాస్త పిల్లల మీద పడుద్ది. పిల్లలు పెరిగి పెద్ద పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు పుట్టాక కొడుకుల మీద పై మనవరాలు పోతుంది. సో ఇది కూడా కొన్నాళ్ళు ముచ్చట అంతే. సో ఫైనల్ గా మాధురి ట్రాన్స్జెండర్ కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్ కమిటీని ఒకటి చెప్తున్నాను, ఎక్కడికైనా భిక్షాటం వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఏజ్ అయినప్పుడు, ఎక్కడన్నా చూసి మనం అడుగుదాము, వాళ్ళు ఇచ్చింది తీసుకెళ్దాము, కాలు మొక్క అయ్యా అప్ప అని చేయండి. అంతేగాని బట్టలు ఇప్పు శాపనాదాలు పెట్టకండి. మెయిన్గా మన శాపనాదాలు నిజంగా గాలిపోయేలాగా మాట్లాడితే తలగవు. ఇక్కడ మనకి వరం ఇచ్చాడు దేవుడు. 12 సంవత్సరాలు రాముడు వనవాసం ఎక్కడికో వెళ్ళింటే, ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళిపోండి అని అంటే, అక్కడ ఉన్నారు, మీరెవరు ఇక్కడ ఉన్నట్టు సేమ్ ఏమంటే, మీకు ఒక వరం ఇస్తాను, నా కోసం ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, అది ఏ వరం అంటే, మీరు మీ నోటి నుంచి దీవిస్తే పలుకుతుంది అన్న వరం. ఆ వరం అలానే కంటిన్యూ చేద్దాం, దానికి ఉపయోగిద్దాం. కానీ నువ్వు నాశనం అయిపోతావు బట్టి దేనికి నాశనం అయిపోతాడు ఆయన డబ్బు తింటూ. ఆయన ఇప్పుడు ఈ చీర కొన్నా మేడం, ఆ దాతలు ఇచ్చిన పైసలతోనే కొన్నాం. ఈ బొట్టు బిల్ల 10 రూపాయలు మేడం, ఆ దాతలు ఇచ్చిన 10 రూపాయలతో కొనుక్కున్నాం. లిఫ్ట్ కొన్నా మేడం, నా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఎవరు ఇవ్వలేదు కదా, నేను కష్టపడి నేనేమి పని చేసి వాళ్ళు ఇచ్చిన పైసలతోనే నేను కొనుక్కొని నేను వేసుకుంటాను. అలాంటప్పుడు వాళ్ళని మనం దీవించాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకుని అయ్యా మీ అని పట్టుకున్నా తప్పేం లేదు. అంతేగాని బట్టలు ఇప్పి అది చేసి ఇది చేసి చేయమాకండి. ఎవరి కర్మ. ఒకవేళ మేము లేదు మాధురి, కొంతమంది మేము ఇలానే చేస్తాం, నువ్వెవరే చెప్పడానికి కాదు, అది కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సో మాధురి అసలు ఏం చేస్తుందో అని అడగడం మనం మిస్ అయ్యాం. మాధురి అసలు ఏం చేస్తావు? సో యాక్చువల్ గా మనం కూడా కొంచెం బోటికి పెట్టాం పర్సనల్ గా. అప్పుడప్పుడు కొంతమంది గృహప్రవేశాలు పిలుస్తారు మేడం, మంచిగా నువ్వు రావాలి ప్రత్యేకంగా. ఒకప్పుడు నన్ను ఎంత ఆశ్రయించుకున్న ఈ సొసైటీ, కొంతమంది నాకంటూ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఒక నువ్వు రావాలి, పర్సనల్ గా ఇంటికి రావాలి, చేయాలి. అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారా, ఏదన్నా ఇష్యూ జరుగుతుంటే షూట్, షార్ట్ వీడియోస్ అన్ని చేసుకుంటే హ్యాపీగా ఉంది నా లైఫ్ వరకు మేడం. మాధురి ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, మాధురి అనుకున్నవన్నీ సాధించాలని నేను ఒకటే కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మాకు డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్క దాత చల్లగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇస్తుంటేనే మేము బ్రతుకుతున్నాం మేడం. జాబులు చేసుకుని ఉండొచ్చు కానీ ఒకప్పుడు ఇస్తున్నారు ప్రతిదీ. మా ఇల్లు ఈరోజు మేము సంతోషంగా మంచిగా తిరుగుతున్నాం, ఉంటున్నాం అంటే మా కన్న తల్లిదండ్రులే మమ్మల్ని గంటేసినప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేసింది. ఎవరో సొసైటీ మమ్మల్ని చీకొట్టారని వాళ్ళ గురించి మేము 10 మంది చీకొడితే అందులో ఒకడు మాకు అన్నం పెట్టేవాడు ఉండడా, ఆ అన్నం పెట్టేవాడు ఒక్కరిని మీరందరూ చల్లగా ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ, మీకు ఉన్నంత ధనంలో ఇంకా రావాలని, ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో మీరు ఇంకా చల్లగా, మీ పిల్ల పాపలు చల్ల, ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. నిజంగా నేను ఒకటే, భగవంతుడు వరం ఇచ్చారు, మీరు అందరూ చల్లగా ఉండాలయ్యా. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష వేయండి, అందరినీ అనమాకండి, సరేనా? మీ పిల్లలు ఎదిగి మంచిగా ఉన్నంత స్థాయిలో ఎదగని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.